హలో నేను మీ డాక్టర్ ఏ వంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ నేను హై టీబియల్ ఆస్టియోటమీ అనే ఒక సర్జరీ గురించి మీకు చిన్న అవగాహన ఇద్దాం అనుకుంటున్నాను. సో హై టీబియల్ ఆస్టియోటమీ అసలు సర్జరీ గురించి చెప్పే ముందు అసలు ఎందుకు చేస్తాము, ఎవరిలో యూస్. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది చాలా కామన్ గా ఎక్కువగా చూస్తున్నామండి. మోకాళ్ళ అరుగుదల ఇప్పుడున్న జనరేషన్ లో మోకాళ్ళ అరుగుదల కొంతమందికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ అరుగుదల అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడిలో 60 ఏళ్ల వరకు కూడా కొంచెం ఎంగేజ్ గానే చూస్తాం. 60 ఏళ్ల తర్వాత మోకాళ్ళ మార్పిడి అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. 60 ఏళ్ల లోపు అనేది కూడా ఏజ్ కొంచెం మిడిల్ ఏజ్ కిందనే చూస్తాం. సో ఇప్పుడు ఎర్లీగా 40 ఇయర్స్ కి 45 ఇయర్స్ కి మోకాళ్ళ అరుగుదల వచ్చింది. సో మోకాళ్ళ మార్పిడి కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదా. ఎందుకంటే 40-45 ఇయర్స్ ఏజ్ అనేది బాగా ఎక్కువగా తిరగటం, ఎక్కువగా వాకింగ్ చేయటం, అండ్ మన ఇండియన్ సెట్టింగ్స్ లో ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కాబట్టి 40-45 ఇయర్స్ లో బాగా వర్క్ ఎక్కువ చేస్తారండి. ఫార్మింగ్ వర్క్ ఎక్కువ చేస్తారు. వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేసిన దగ్గర నుంచి కింద కూర్చోవద్దు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చెప్పినా కానీ వాళ్ళు ఫాలో అవడానికి కుదరదు. సో మనం మోకాళ్ళ అరుగుదల ఇప్పుడు 40-45 ఇయర్స్ లో ఎవరైనా పేషెంట్ వచ్చారు, వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల ఉంది. సో వాళ్ళకు ఉన్నప్పుడు ఆ ఏజ్ కి వాళ్ళు చేసే వర్క్ కి నీ రీప్లేస్మెంట్ కుదరలేదు. సో అప్పుడు ఉన్న ఆప్షన్ అనేది హై టీబియల్ ఆస్టియోటమీ అనే ఒక సర్జరీ ఆప్షన్ ఉంది. సో హై టీబియల్ ఆస్టియోటమీ అంటే మోకాళ్ళ అరుగుదల ఎక్కడైతే ఉందో చూసుకొని ఆ అరుగుదల ఎక్కడైతే మోకాలు అరుగుతుందో ఆ ఏరియాని ఆఫ్లోడ్ చేయడానికి హై టీబియల్ ఆస్టియోటమీ అనే సర్జరీ వాడతాం. అంటే ఆఫ్లోడ్ అంటే ఎక్కడైతే మన మోకాలులో బోన్ మీద ఎక్కువ స్ట్రెస్ అరిగిపోతుందో ఆ అరుగుతున్న ఏరియా మీద స్ట్రెస్ పడకుండా చూడటానికి హై టీబియల్ ఆస్టియోటమీ అనేది చేస్తాం. సో నార్మల్ గా మన బాడీలో హిప్, నీ అండ్ యాంకిల్ అనేవి ఒక స్ట్రైట్ లైన్ లో ఒక వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది హిప్ జాయింట్ సెంటర్ నుంచి నీ జాయింట్ సెంటర్ కి, యాంకిల్ జాయింట్ సెంటర్ కి ఒక స్ట్రైట్ లైన్ లో ఆ వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీన్ని మేము మెకానికల్ అలైన్మెంట్ అంటాం. కొంతసార్లు కొంతమంది పేషెంట్స్ లో రెగ్యులర్ గా చూస్తాం మోకాళ్ళు కొద్దిగా వంకర రావటం, లేకపోతే మోకాళ్ళు బౌలెక్స్ అంటాము, లేకపోతే నాక్ నీస్ అంటాము. ఈ వంకర్ల వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రైట్ లైన్ లో వెయిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయ్యి నీ జాయింట్ లో ఏదర్ మీడియల్ సైడ్ అంటే మన మోకాలు లోపల భాగం కానీ బయట భాగంలో కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే బాడీ ఉన్న వెయిట్ మొత్తం ఆ చిన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద పడి అక్కడ మోకాలు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక 45-year-old ఫీమేల్ పేషెంట్ ఎక్స్రే అండి. సో ఈ ఎక్స్రే చూసుకుంటే మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సేమ్ పేషెంట్వి. మీకు రైట్ సైడ్ చూసుకుంటే మనకి దీన్ని మీడియల్ జాయింట్ స్పేస్ అంటాము, దీన్ని లేటరల్ జాయింట్ స్పేస్ అంటాము. సో ఇక్కడ మీడియల్ అండ్ లేటరల్ జాయింట్ స్పేసెస్లో 2 బోన్స్ మధ్యలో స్పేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఈ మీడియల్ జాయింట్ స్పేస్ ఏదైతే ఉందో అంటే ఇది తగ్గిందండి. ఇది తగ్గటం వల్ల పైన మన థై బోను కింద లెగ్ బోన్ మధ్య కాంటాక్ట్ వచ్చి నడిచినప్పుడు ఈ 2 రాసుకుంటా ఉంటాయి. సో ఇప్పుడు హై టీబియల్ ఆస్టియోటమీలో ఈ పర్టికులర్ పేషెంట్కి ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న బోన్ కట్ చేసుకొని ఇక్కడికి ఇలా బోన్ కట్ చేసి ఈ గ్యాప్ ఉంది చూసారా, ఇలా గ్యాప్ క్రియేట్ చేస్తాం. సో ఈ గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మన టోటల్ బాడీ వెయిట్ ఏదైతే ఉందో అది ఈ పాయింట్ మీద పడుతుందండి. సో ఇప్పుడు ఈ గ్యాప్ క్రియేట్ చేసి బోన్ని కొంచెం ఇటువైపు లోపలికి తిరుగున్న బోన్ని అలైన్మెంట్ ఇలా ఉన్న బోన్ని అలైన్మెంట్ మార్చి ఇలా తీసుకొస్తాం. సో అలైన్మెంట్ ఇలా తీసుకొచ్చినప్పుడు బాడీ వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది సెంటర్ ఆఫ్ ద నీ జాయింట్ మీదకి వస్తుందండి. సో అప్పుడు ఇక్కడ పడదు టోటల్ నీ జాయింట్ మీద ఈక్వల్గా వెయిట్ షేర్ అవటం వల్ల ఈ అరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ ఎక్కువ కాకుండా ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం దీని మీద వెయిట్ పడకుండా ఉండటం వల్ల ఇక్కడ ఏవైతే టిష్యూస్ పాడయ్యాయో అవి కూడా నెమ్మదిగా కొంచెం రీజనరేట్ అవుతూ ఉంటాయి. పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది.